ప్రతి ఏడు బోనాలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా? బోనం వెనుకుండే కథేమిటో? ఇది పండగ మాత్రమే కాదు. మన బాధల్ని చూసి, ప్రార్థనలకు చెలించి, ఒక దేవత కరుణించి రక్షించిన మనుషుల కథ. 1813లో మన హైదరాబాద్ నగరాన్ని ఒక ఘోరమైన వ్యాధి వ్యాపించింది. రోజుకి కొన్ని వందల మంది ప్రాణాలు హరించేది. ప్రజలు వ్యాధి కంటే వస్తుంది అన్న భయంతోనే ప్రాణాలు వదిలేశారు. నగరం మొత్తం శ్మశానంలా మారింది. ఆ సమయంలో కొంతమంది తెలంగాణ సైనికులు ఉజ్జయినిలో విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వ్యాధి వల్ల చనిపోతున్నారు అని తెలియగానే వాళ్ళ హృదయం చెలించిపోయింది. అక్కడుండే మహాకాళి అమ్మవారి శక్తి గురించి విని సైనికులు అమ్మవారి దేవాలయానికి వెళ్ళారు. అమ్మా, మా ప్రజలను రక్షించు అని వేడుకున్నారు. నీ రక్షణ వల్ల బతికితే మేము ప్రతి సంవత్సరం నీకు బోనం సమర్పిస్తామని మాట ఇచ్చారు. వాళ్ళ ప్రార్థనకు అమ్మ కరుణించింది. ఆ తర్వాత నుండి ఆ మహమ్మారి తక్కువైంది. కాలం మనకు అనుకూలంగా మారింది. రాష్ట్ర నగరాలకి ప్రాణం వచ్చింది. మన రాష్ట్ర సైనికులు మాట నిలబెట్టుకున్నారు. వాళ్ళు అన్నం, పెరుగు, బెల్లం కలిపిన పాత్రకు పసుపు రాసి వ్యాధుల్ని దూరం చేసే వేపాకును పాత్ర చుట్టూ పెట్టి వాటి మీద దీపం వెలిగించి ఆ పాత్రను తలపై పెట్టుకొని అమ్మవారికి సమర్పించారు. అదే బోనం. ఈ సమర్పణ మొదటిగా జరిగింది మన రాష్ట్ర గోల్కొండ కోటలో ఉన్న పురాతనమైన మహాకాళి ఆలయంలోనే. ఇదే మన మొదటి బోనాల కథ. ఆ రోజు తర్వాత ప్రతి ఆషాఢ మాసంలో ప్రజలు బోనాలు జరుపుకుంటున్నారు. ఊరంతా అమ్మవారిని కృతజ్ఞతతో తలుచుతుంది. పోతురాజు నృత్యం చేస్తాడు. డప్పులు మోగుతాయి. మహిళలు బోనం ఎత్తుకుని ఊరారా తిరుగుతారు. ఇది ఒక సైనికుల మాటగా కాదు, ఇంకా ఇది ప్రతి ఇంటి ప్రార్థన అయిపోయింది. ఇప్పటికీ ప్రతి బోనం వెనుక ఒకే ఒక అర్థం ఉంది. ఓ అమ్మ, నీవే మా ఆశ, నీవే మా రక్ష. బోనాలంటే కేవలం భోజనం కాదు, ఇది మన విశ్వాసం, మన కుటుంబాన్ని కాపాడే అమ్మవారికి ఇచ్చిన మాట. జై మహాకాళి.